ఫ్రెండ్స్ ఈ వీడియో పార్ట్ 2 అన్నమాట. ఇంతకుముందు నేను ఒక వీడియో పెట్టాను ఎలాంటిదే. ఈ వీడియోలో మనం ఒకసారి పెద్ద పెద్ద బొమ్మలు అయితే చూద్దాం. మామూలుగా 11 అడుగులు 9 అడుగులు అలా బొమ్మలు ఉంటాయి కదా, చూడండి ఈ డిజైన్ అయితే ఎదిరిపోయింది రథచక్రం మీదుగా. పొద్దునైతే మామూలుగా ఒక రౌండ్ అయితే నేను మళ్ళీ వీడియో తీశాను మీకోసం. ఒకసారి చూడండి ఈ 3 తలకాయల బొమ్మలు అనేది హైలైట్గా అనిపించింది అనమాట. నాకైతే సూపర్గా అనిపించింది, అందుకే నేను తీశాను. బ్యాక్ సైడ్ ఆర్చ్ అయితే నెంబర్ 1 చూడండి. ఈ నెమలి పింఛమైన వినాయకులు కూడా చాలా బాగున్నారు. ఫుల్ రెడ్ వినాయకుడు ఒకసారి చూడండి ఫ్రెండ్స్ మీరు. నెమల వాహనం మీద స్టార్టింగ్ ఎంట్రన్స్ అనేది పెట్టారనమాట. ఈ బొమ్మ గుర్రపాకులు ఫస్ట్ ముందు బాగానే పెట్టారనమాట. ఇక్కడ ఈ బొమ్మ చూడండి చాలా హైలైట్గా ఉంటుంది. బ్యాక్ సైడ్ ఆర్చి కానీ చాలా బొమ్మలు అయితే ఉన్నాయి అనమాట. ఇక్కడ నంది వాహనం బొమ్మలు కానీ మరియు ఇంకా ఒక వెంకటేశ్వర స్వామి బొమ్మ ఉన్నట్టు బ్లాక్ వినాయకుడిని తయారు చేశారనమాట. ఆ బొమ్మ కూడా మీకు ముందు చూపిస్తాను. స్టార్టింగ్ డెమో వీడియోలో చూడండి, ఒకసారి ఇంట్రడక్షన్ వీడియోలో ఉంటుంది కదా, ఒకసారి అయితే స్టార్టింగ్లో పెట్టాను చూడండి. మామూలుగా మీరు చూస్తున్న చేమకుర్తులు అనమాట. చేమకుర్తులో అయితే మామూలుగా 5,000 కాడి నుంచి 35,000 దాకా బొమ్మలు అనేవి ఉన్నాయి అనమాట. ఇక్కడ కొన్ని బొమ్మలు మర్చిట్లపాలెం కూడా పంపిస్తారు. కొన్ని బొమ్మలు కూడా ఆర్డర్లు అయిపోయినాయి. చూడండి ఇక్కడ ఆర్చి బొమ్మలు అనేవి చాలా తయారు చేశారు. 3 తలకాయ బొమ్మలని అదే డిజైన్తో చాలా బొమ్మలు అనేవి తయారు చేశారనమాట. వాహనాలను పెట్టి కింద పీఠంలాగా పెట్టి తయారు చేశారు. నాకైతే బాగా అనిపించింది. ఇంకా బొమ్మలు అయితే కొన్ని సేలింగ్ అవ్వలేదు, చాలా వరకు సేలింగ్ అవ్వలేదు. కొన్ని అయితే మామూలుగా ఆర్డర్డ్ అయినాయి. మామూలుగా కవర్లు కప్పి అని రెడీలో పెట్టారు. పేపర్ కప్పిని అని మామూలుగా ఆర్డర్డ్ అయిపోయినాయి అనమాట. ఆర్డర్ అయిపోయినాయి బొమ్మలన్నీ. ఇక్కడ చూడండి ఇంకో సైడ్ ఇక్కడ మామూలుగా రథచక్రం లాగేసి ఎలుక వాహనాలుగా పెట్టారు. ఈ బొమ్మలు అయితే హైలైట్ అనిపించింది. వీటిలో ఈ బొమ్మ ఒకటే, ఇంకా డిజైన్స్ లేకుండా మామూలుగా పీట మీద కూర్చున్నట్టే ఉంది. ఈ ఒక బొమ్మ చాలా హైలైట్ అనిపిస్తుంది. ఒకసారి అయితే టోటల్ ఓవరాల్ మీరైతే వచ్చి ఒకసారి చూడండి. చేమకుర్తిలో మామూలుగా ఒక షెడ్లో అనేది బొమ్మలు అనేవి తయారు చేశారనమాట. 2 షెడ్లు వేసి పక్కన తయారు చేశారు. ఈ బొమ్మ అయితే కొంచెం వెంకటేశ్వర స్వామి రూపంలో కానీ బాగా అనిపించింది నాకైతే. కొంచెం డిఫరెంట్గా అనిపించింది, అందుకే మీకు స్పెషల్గా అయితే వీడియో తీశాను. రెడ్ బొమ్మ అయితే ఇంకా అదుర్స్, అసలు ఇంకా స్టేజ్లో పెట్టామంటే అసలు మామూలుగా ఉండదు. రెడ్ బొమ్మ అయితే బెదుర్స్ కలర్ లాగా బ్రహ్మాండంగా అనిపించింది అనమాట. ఎంత లాంగ్ అయినా కనపడుతుంది. చూడండి ఇంకా మీరు చెప్పాను కదా డెమోలో వెంకటేశ్వర స్వామి బొమ్మలాగా బ్లాక్గా తయారు చేశారు బొమ్మ. ఈ బొమ్మ అయితే డివైడ్గా పక్కన పెట్టిందనమాట ఆ గుర్రపాకలో. నాకైతే సూపర్గా నచ్చింది కాబట్టి నేనైతే మీకు చూపిస్తున్నాను చూడండి ఒకసారి అయితే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి వీడియోస్ అన్నీ నా ఛానల్లో వస్తూ ఉంటాయి. మ్యూజిక్ ప్లే అవుతుంది, వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఇంకా బొమ్మలు అనేది తీసాను అనమాట నేనైతే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.